హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాల్టి టాపిక్ అందరూ బాగున్నారు, బాగుండాలని కోరుకుంటున్నానండి. ఇవాళ టాపిక్ వచ్చేసి మనం ఒకేసారి 10 బ్లౌజులు కట్ చేయటం సాధ్యమా, అసాధ్యమా అనేది ఇప్పుడు చూద్దామండి. ఇవి వచ్చేసి అన్నీ ఒకే సైజ్ బ్లౌజులు అండి. ఒకరివేనండి 11 బ్లౌజెస్ ఇచ్చారు. అంటే 9 లైనింగ్ బ్లౌజులు ఇచ్చారు, 2 వచ్చేసి నార్మల్ బ్లౌజులు ఇచ్చారు. ఇది వచ్చేసి కొల బ్లౌజ్ అండి. ఈ కొల బ్లౌజ్ తోటి మనము ఈ బ్లౌజులన్నీ 10 బ్లౌజులు ఒకేసారి కట్ చేయగలమా లేదా అనేది చూద్దాం. ఇది కొల బ్లౌజు. ఇవి వచ్చేసి నేను ఆల్రెడీ అన్నీ స్టిచ్ చేశానండి. మీకు చూపించడం కోసమని పెట్టాను. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 మరొకటి వచ్చేసి హెమ్మింగ్ దగ్గర ఉందండి. మొత్తం 11 బ్లౌజులు ఇవిడవి. ఇప్పుడు మనం కటింగ్ చూద్దాం. ఇలా మీరు ఒక ప్లాన్ చేసుకున్నారంటే 10 బ్లౌజులు కాదండి, మనము చూద్దాం ఇప్పుడు ఎన్ని కట్ చేస్తామనేది, ఒకేసారి ఎన్ని బ్లౌజులు కట్ చేస్తామనేది. చాలామంది చెప్తున్నారు కానీ వీడియోస్లో 10 బ్లౌజులు కట్ చేయడం, 10 బ్లౌజులు స్టిచ్ చేయడం అని. అది మనకు సాధ్యమవుతుందో లేదో చూద్దాం. ఇవి 2 వచ్చేసి నార్మల్ బ్లౌజులు అండి. ఇవి 2 నార్మల్ బ్లౌజులు. ఇవి చూపిస్తున్నా అండి మీకు అన్నీ ఒక సైజ్ అన్నట్లు. ఇలా ఇవి ఆల్రెడీ ఒక బ్లౌజ్ వీడియో ఉంటుందండి, అందుకోసం స్టిచ్చింగ్ చేయలేదు. ఆల్రెడీ ఇది ఈ కొలతోటి నేను ఒకటి స్టిచ్చింగ్ కటింగ్ చేశాను, రెడ్ కలర్ బ్లౌజ్. అందుకోసం స్టిచ్చింగ్ ఏం చూపించలేదు కానీ కటింగ్ చూపించాను. ఈవిడ వచ్చేసి చెస్ట్ వచ్చేసి 44 అండి. అంటే మనకు పెద్ద సైజ్ బ్లౌజే, కానీ పొడవు అనేది చాలా తక్కువ ఉంటుంది. ఆంటీ హైట్ ఉండరు, వెయిట్ ఉంటారు కానీ హైట్ ఉండరు. అందువల్ల బ్లౌజ్ అనేది పొడవు తక్కువగా ఉంటుంది. కొంచెం పొడవు పెడతానా అంటే కూడా ఆవిడ వినరు. ఈవిడ వచ్చేసి నాకు ఇయర్లీ ఒక 20 బ్లౌజెస్ కుట్టిస్తారండి. ఒకేసారి 10 అలా ఇచ్చేసి కుట్టించుకుంటారు. ఈవిడ కూతురు దగ్గరికి వెళ్ళిపోతున్నారు, లండన్ వెళ్ళిపోతున్నారు. అందుకోసం వచ్చేసి అన్నీ ఒకేసారి ఇలా స్టిచ్ చేయించుకుంటారు. అన్నీ కాస్ట్లీవే కడతారు కానీ అక్కడ వాషింగ్కి ఐరన్కి ఇబ్బంది అవుతుంది అనేసి ఇలాంటి నార్మల్ శారీస్ కుట్టించుకున్నారు. ఇలా వెళ్ళినప్పుడల్లా ఇలా నార్మల్వి ఇయర్లీ ఒకసారి కుట్టించుకుంటారు. కాస్ట్లీ వచ్చేసి ఒకసారి కుట్టించుకుంటారు. ఇక్కడ ఉంటే కాస్ట్లీ కుట్టిస్తారు, అక్కడికి వెళ్ళే ముందుగా ఐరన్కి ఇబ్బంది ఉండదు, ఇలా సాఫ్ట్గా ఉన్న క్లాత్లు అనేసి ఇలాంటివి కుట్టిస్తారు. చూడండి బ్లౌజ్ పొడవు అనేది ఎంత తక్కువ ఉందో. ఆవిడ చెస్ట్ ప్రకారంగా చూస్తే 15 పెడితే కానీ బ్లౌజ్ మంచిగా ఉండదు. కొంచెం హైట్ తక్కువ ఉంటారు కానీ పెట్టుకోవచ్చు అండి, ఇంకొక 1 ఇంచ్ వరకు అన్న. ఇది వచ్చేసి 13 ఉంది, 14 వరకు పెట్టుకోవచ్చు కానీ ఆవిడ ఎందుకో చిన్నగా తొడుగుతారు బ్లౌజ్ పొడవు అనేది. ప్రతి బ్లౌజ్ అలానే ఉందండి, అన్నీ ఒకే సైజే. ఈ పొడవు అనేది నచ్చదు నాకు, చాలా చిన్నగా ఉంది పొడవు. కొంచెం పెట్టించుకోమంటే పెట్టించుకోరు. హైట్కి తగిన మన బాడీకి తగిన హైట్ పెట్టుకుంటేనే బ్లౌజ్ బాగుంటుంది. కానీ ఆవిడ కొంచెం ఏజ్ బార్ మనిషి, నాకు కిందికుంటే ఇబ్బందిగా అనిపిస్తుందమ్మా, వద్దు ఇలానే కుట్టేయమని అంటారు. ఇలా మొత్తము 11 బ్లౌజులు కంప్లీట్ అయిపోయాయండి. మనం ఇప్పుడు కటింగ్లోకి వెళ్ళిపోదాం. నాకైతే సాధ్యం కాలేదండి. 10 బ్లౌజులు కాదు కదా, 5 బ్లౌజులు కూడా నేను ఒకేసారి కటింగ్ చేయలేను. అందరు ఎలా చేస్తున్నారో తెలియదు కానీ నేనైతే 5 బ్లౌజులు కూడా ఎప్పుడు కట్ చేయలేదండి. నేను 3 మ్యాక్సిమం 2, 3 వేసి ఒకేసారి కట్ చేస్తాను. ఇప్పుడు కటింగ్లోకి వెళ్ళిపోదాము. ఇవన్నీ స్టిచ్చింగ్ అయిపోయినాయి కదా, ఇప్పుడు కటింగ్ చూద్దాం. చూడండి, ఇవి ఫస్ట్ స్టిచ్చింగ్ చేసేది ఇచ్చాను కదా, ఇప్పుడు ఇవన్నీ క్లాత్లు అండి. క్లాత్లు ఇలా క్లాత్లన్నీ సెట్ చేసుకున్నాను. మ్యాక్సిమమ్ మనం ఒక టైం సెట్ చేసుకుంటే ఒకేసారి 3 బ్లౌజులు కట్ చేయగలమండి. 3 బ్లౌజులు కటింగ్ ఉన్నాయంటే మనకి 1 అవర్కి ఒక బ్లౌజ్, నాకు 1 అవర్ కూడా కాదండి, 1.5 అవర్ పడుతుంది ఒక బ్లౌజ్ కుట్టడానికి, లైనింగ్ బ్లౌజు. అలా బ్లౌజ్ కుట్టడానికి టైం తీసుకుంటాం కాబట్టి ఆ టైంని బట్టి మనం సెట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను స్లేట్లో మెజర్మెంట్ తీసుకుంటున్నానండి. ఇలా తీసుకోవడం వల్ల ఒకేసారి మనకి అన్నీ టోటల్గా పూర్తవుతాయి. ఇలా మొత్తం ఈ లైనింగ్కి ఈ బ్లౌజులు అనేది సెట్ చేసుకొని కటింగ్ పెడదాం. ఇందులో ఎన్ని అయితే అన్ని కుట్టమన్నారండి. కొన్ని వచ్చేసి పీసులు చిన్నగా ఉన్నాయి, చూసుకోమ్మా, చూసుకొని అయినవి కుట్టు, కానివి రిటర్న్ ఇవ్వమన్నారు. కానీ ఎంత చిన్న పీస్ అయినా ఆంటీ బ్లౌజ్ పొడవు తక్కువ ఉంది కాబట్టి మొత్తం అన్ని పీసులు నేను కుట్టేశానండి. ఆవిడ చెప్పారు చూసుకోమని, అందుకోసం చూసుకుంటున్నాను. ఇలా మొత్తం అన్ని లైనింగ్ అనేది ఐరన్ చేసి నీట్గా సెట్ చేసుకున్నాను. ఇందులో ఫస్ట్ మనం ఒక 3 బ్లౌజులు తీసుకొని కటింగ్ పెట్టుకున్నాం. నేను 10 బ్లౌజులు కాదు కదండి, 5 బ్లౌజులు కూడా ఒకేసారి కట్ చేయలేను. అందుకోసం వచ్చేసి 3 బ్లౌజుల్లాగా ఒకసారి కటింగ్ పెట్టేస్తాను. అంటే మనకి ఒక 3 టైమ్స్ కటింగ్ పెట్టామంటే మొత్తం అన్నీ టోటల్గా పూర్తయిపోతాయి. లైనింగ్ బ్లౌజులు మనకి 9 ఉన్నాయి కదా, ఈ 9 బ్లౌజులు 3 సార్లు అంటే ట్రిప్పుకు 3 లాగా వేసుకొని కట్ చేస్తాను. 2 2 వచ్చేసి ఒకసారి వేసుకొని కటింగ్ పెట్టేసుకుంటాను. ఇప్పుడు వచ్చేసి ఈ 3 బ్లౌజుల్ని కటింగ్ పెట్టుకున్నాం. ఇలా ఈ 3కి 3 లైనింగ్లు సెట్ చేసుకున్నాను.
ఇప్పుడు వీడి కటింగ్ అనేది చూసేద్దాం. చాలామంది చూస్తున్నారండి యూట్యూబ్లో ఒకేసారి 5 బ్లౌజులు కట్ చేయొచ్చు, 10 బ్లౌజులు కట్ చేయొచ్చు అని. సిజర్ ఎలా పనిచేస్తుందంటే అన్ని పీసెస్ వేస్తే మనం అవి డబల్ ఫోల్డ్ వేస్తాము. 5 వేసినా 10 ఫోల్డింగ్ వస్తాయి. హ్యాండ్ కట్ చేస్తే మనకు 10 కాదండి, దగ్గర దగ్గర 5 బ్లౌజులు వేసామంటే 20 ఫోల్డింగ్ ఎక్కడ కట్ అవుతుంది. మనము కట్ చేయబోతే చెయ్యి పెయిన్ వస్తుంది. అలానే బ్లౌజు ఇది మెజర్మెంట్లు కూడా జరిగిపోతాయండి. 4 లేయర్ల కంటే ఎక్కువ వేసామంటే మనకి సిజర్ ఇలా బలంగా అనడం వల్ల మన క్లాత్ అటు ఇటు జరిగి మనకి మెజర్మెంట్లు కూడా తేడా వస్తాయి. కాబట్టి ఎక్కువ బ్లౌజులు వేయకండి, 3 బ్లౌజులు మించి వేసుకోకండి. నేనైతే అంతకు మించి వేసి ఒకేసారి కట్ చేయను. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ మెజర్మెంట్ తీసుకున్నాను. ఇది బిగినర్కి బాగా యూజ్ అవుతుందండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పొడవు ఇలా మనం షోల్డర్ జాయింటింగ్ నుంచి కింది వరకు ఇలా ఫోల్డింగ్ దగ్గర నుంచి కింది వరకు, అంటే మనం బ్యాక్ ఫ్రంట్ జాయిన్ చేసాం కదా, అక్కడ నుంచి కింది వరకు చూస్తే బ్లౌజ్ పొడవు 13 ఇంచులు ఉంది. దానికి 1 ఇంచు ఖర్చు యాడ్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి నడుము లూజు కొలిసేటప్పుడు మన కాజా పట్టు ఉంటుంది కదా, దాన్ని వదిలేయండి. ఇలా వదిలేసి మెజర్ చేయండి. నడుము లూజు అంటే వేస్ట్ రౌండ్ వచ్చేసి 39 ఇలా. తర్వాత వచ్చేసి బ్యాక్లో పట్టి ప్రతిదీ చిన్నది కూడా నేను ఇలా మెజర్మెంట్ తీసి రాసేసుకుంటానండి. ఇంకా ఈ మెజర్మెంట్ ఉన్నాయంటే మనకు టకటక బ్లౌజ్ కటింగ్ అనేది అయిపోతుంది. ప్రతిసారి బ్లౌజ్ని మెజర్ చేయను. ఇలా 5-6 బ్లౌజులు ఉన్నాయంటే ఒకేసారి ఇలా మెజర్మెంట్ రాసేసుకుంటాను. వాటిని చూసి మనకి టైం వేస్ట్ కాకుండా బ్లౌజ్ కటింగ్ అయిపోతుంది. ఇది వచ్చేసి బ్యాక్లో పట్టి కొలిసాం కదా. తర్వాత వచ్చేసి బ్యాక్ నెక్ రౌండ్ కొలుసుకున్నాను. ఇది కూడా నోట్ చేసుకుంటానండి. ఎక్కువ తక్కువ రాకుండా మనకి కరెక్ట్గా వస్తుంది. 23 ఉందండి రౌండు. తర్వాత వచ్చేసి మనం ఫ్రంట్ నెక్ కానీ హ్యాండ్స్ కానీ వెళ్ళిపోదాం. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ తీసుకుంటున్నాను. అంటే ఒక ఆర్డర్ వైజ్లో ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేస్తాం కదా, బ్యాక్ పార్ట్లో ఉన్న మెజర్మెంట్లు అన్నీ తీసేసుకొని తర్వాత వచ్చేసి హ్యాండ్స్ ఇలా నీట్గా హ్యాండ్ అనేది ఇలా పరుచుకొని హ్యాండ్ పొడవు చూసామా, హ్యాండ్ పొడవు ఇంత ఉంది కదా. దీనికి మనము పైపింగ్ వేస్తే 3/4 ఇంచు తీసుకుంటాం ఎక్స్ట్రా. హెమ్మింగ్ అయితే 1.5 ఇంచు లేదా 1.5 ఇంచు తీసుకుంటాం. ఇది వచ్చేసి 7 ఇంచులు ఉందండి. నాకు కొన్ని ఉల్టా తిప్పేసేవి ఉన్నాయి, కొన్ని వచ్చేసి ఇలా ఉన్నాయి కదా, దాన్ని బట్టి కొంచెం 1/4 ఇంచు అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటాను. 7 ఉంటే 8 వేసుకున్నాను. 8.5 వేసుకోవాలి హెమ్మింగ్కి అయితే. తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజు, హ్యాండ్ రౌండింగ్ వచ్చేసి 7 ఇంచులు ఉంది రాసుకున్నాను. తర్వాత వచ్చేసి చంక రౌండింగ్ ఇలా టేపును మన షోల్డర్ జాయింటింగ్ నుంచి ఫిట్టింగ్ కుట్టు వరకు మెజర్ చేస్తే నాకు 9.5 వచ్చిందండి చంక రౌండింగ్. తర్వాత వచ్చేసి ఫ్రంట్ మెజర్మెంట్లు ఇలా ఫ్రంట్ పార్ట్ను మన బాడీ పైన వేసుకుంటే ఎలా ఉంటుందో అలా నీట్గా అడ్జస్ట్ చేసుకొని క్లాత్ను బ్లౌజ్ను అనేది ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకొని ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ ఈ 1/2 ఇంచు వదిలేయండి పైన ఫ్రంట్ నెక్కు. ఎందుకంటే షోల్డర్ జాయింటింగ్ కావాలి కదా మనకు ఖర్చు. 1/2 ఇంచును వదిలేసి ఇలా మెజర్ చేసుకుంటే మనకి ఫ్రంట్ నెక్ ఎంత వచ్చిందో 6.5 వచ్చిందండి ఫ్రంట్ నెక్ ఇక్కడ. తర్వాత వచ్చేసి రౌండింగ్ ఓన్లీ మనం లెంత్ తీసుకోకూడదండి. కోల బ్లౌజ్ అమ్మడి కరెక్ట్ ఒక పాయింట్ అటు ఇటు లేకుండా రావాలంటే ఇలా రౌండింగ్ కూడా మెజర్ చేసుకోవాలి. ఇలా రౌండింగ్ మెజర్ చేస్తే 8 ఇంచులు వచ్చింది. తర్వాత వచ్చేసి ఉక్సు పట్టి లెంత్, ఇలా ఉక్సు పట్టి లెంత్ వచ్చేసి నాకు 2.35 వచ్చింది. తర్వాత వచ్చేసి మెయిన్ డాటు అలానే చెస్ట్ ఎండింగ్ డాటు ఇలా ఫ్రంట్ డాట్ వచ్చేసి నాకు 11 ఇంచులు వచ్చింది. ఇప్పుడు కరెక్ట్ రాస్తున్నా అండి, దీనికి మళ్ళీ ఖర్చులు అనేది యాడ్ చేసుకుంటాను. ఇలా ప్రతిదీ రాసుకున్నాం కదా. ఈవిడ ఉక్సు పట్టి ఇవన్నీ కూడా ఎందుకు తీసుకున్నారు, చెస్ట్లో 10వ భాగం యూజ్ చేస్తారు కదా అనుకోవచ్చు. కానీ ఈవిడ చెస్ట్ వచ్చేసి 44 ఉందండి. దాని ప్రకారం చేస్తే మనకి ఇక్కడ ఎంత రావాలి, 4.4 రావాలి. కానీ ఆంటీది 2.75 ఉందంటే బ్లౌజ్ పొడవు తక్కువ దొరుకుతారు కాబట్టి ఆవిడది ఉక్సు పట్టి లెంత్ కానీ మెయిన్ డాట్ కానీ చాలా తక్కువ ఉన్నాయండి. అంటే ఇది కొలలోకి రాదు, మన ఫార్ములాకి రాదు ఈ బ్లౌజ్ కటింగ్ అనేది. కాబట్టి ఆవిడ బ్లౌజ్ ఎలా ఉందో అలానే కట్ చేస్తున్నాను. మామూలుగా అయితే మనకి చెస్ట్లో 10వ భాగాన్ని ఉక్సు పట్టికి తీసుకోవాలి, చెస్ట్లో 3వ భాగాన్ని ఇది మెయిన్ డాట్ అంటే సెంటర్ డాట్ ఉంది కదా దానికి తీసుకోవాలి. ఈవిడ అలా రాలేదండి. ఈవిడ బ్లౌజ్ ఎలా ఉంటే ఆ బ్లౌజ్ అమ్మడి వెళ్ళాను. అన్ని ఫార్ములాకి సెట్ కావు కదా, కొన్ని కొల బ్లౌజులు అమ్మడే వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు వచ్చేసి 3 పీసులు లైనింగ్ పీసులు ఇలా సమానంగా వేసుకుంటున్నాను. ఇలా వేసేసుకొని మనం ఎగుడు దిగుడు క్లాత్ ఏం లేకుండా సరి చేసుకోవాలండి. ఇలా ఒకేసారి 3-4 వేసామంటే ఒకటి సాగిపోయినట్లు ఒకటి నార్మల్గా ఉండిందంటే మనకి నెక్ దగ్గర కానీ
పొడవు లూజ్లో కానీ తేడా వస్తుంది కాబట్టి కరెక్ట్గా సెట్ అయ్యేటట్టు వేసుకోండి క్లాత్లో. ఇలా 3 సమానంగా ఉండేలాగా వేసుకున్నాను కదా. ఇలా వేసిన తర్వాత మనం కింద క్రాస్ కట్ చేసుకోవాలి. మన లైనింగ్ తడిపినప్పుడు క్రాస్ వస్తుంది కదా, అంటే సాగిపోతుంది ఎంతో కొంత. ఆ క్రాస్ కట్ చేసుకోవడానికి స్కేల్ అనేది ఇక్కడ వెతుకుతున్నానండి. ఇవన్నీ మన టేబుల్ మీద వేసుకునేసరికి ఇన్ని పీసులు గందరగోళంగా ఉంది, ఎత్తుక్కోవడం ఎక్కువైపోతుంది. ఒక ప్లాన్ ఉండాలండి ఇన్ని బ్లౌజులు కట్ చేసుకోవాలంటే. నేను కొంచెం లేట్గా వచ్చాను షాప్కి, అందుకే అంత కొంచెం మెస్సీగా గందరగోళంగా ఉంది అంత వర్క్ అనేది. టైం సెట్టింగ్ లేకుండా కానీ మనకి ఇబ్బంది అవుతుంది. నాకు కొంచెము హడావిల్లో వచ్చేసాను, ఒకటి తెచ్చుకొని ఒకటి తెచ్చుకోక. అన్నీ ఒక సెట్టింగ్ కంప్లీట్ చేసుకోండి, కంగారు ఉండదు. ఇలా 3 పీసులు వేసాం కదా, మీకు చూపిస్తున్నాను అండి. ఇక్కడ 3 పీసులు వేసాను ఒకేసారి అనేసి. ఇలా వేసుకొని కింద క్రాస్ని కట్ చేసుకున్నాం. ఇలా కింద ఇలా ఎల్ స్కేల్ పెట్టేసామంటే మనకి క్రాస్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇలా చేసిన తర్వాత చూడండి, ఇక్కడ సిజర్ కూడా ఎత్తుక్కుంటున్నాను. ఆంటీ ఒక 2 డేస్లో ఇచ్చేయమన్నారు. నేను లేట్ చేసుకోవడం వల్ల ఇవి రేపు ఆఫ్టర్నూన్కి అంత ఇవ్వాలి కాబట్టి కొంచెం కంగారుగా ఉంది. అంటే మనకు తెలియకుండానే ఆ కంగారు అనేది వస్తుంది. దానివల్ల ఇలా అన్నీ వెనక ముందు అయిపోతాయి పనులు. కాబట్టి ఒక ప్లాన్ తోటి కటింగ్ చేసుకోండి. టైలరింగ్లో కంగారు ఉంటుందండి, కానీ కంగారు పడ్డామంటే మనం ఎంత ఫాస్ట్గా చేయాలనుకున్నా కానీ ఆ వర్క్ అనేది లేట్ అయిపోతుంది. ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ పొడవు మనకు 13 ఉంది కదా, దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకొని 14 ఇంచులు అనేది ఇక్కడ వేసుకుంటున్నాను. ఇలా బ్లౌజ్ పొడవు వేసేసుకున్నాం కదా. మీరు ఎవరైనా సరే అండి ఎక్కువ బ్లౌజులు ఉన్నాయంటే ఇలా రాసేసుకోండి, లేదంటే బుక్లో నోట్ చేసుకుంటే మనకు కంటిన్యూ కస్టమర్ అయితే బుక్లో నోట్ చేసుకుంటే బెటర్. కానీ ఆంటీ ఇక్కడ ఇండియాలో ఉన్నప్పుడు ఒక సైజు ఉంటారు, ఫారిన్ వెళ్తే ఒక సైజు ఉంటారు కాబట్టి నేను కొలతలు రాసుకోనండి. కొంచెం అటు ఇటుగా మార్పులు అవుతుంటాయి కాబట్టి ఎప్పుడు బ్లౌజ్ అప్పుడు తీసుకొని కట్ చేస్తాను. కంటిన్యూ కస్టమర్ అయినా సరే. ఇప్పుడు వెళ్ళిపోతున్నారు కదా, మళ్ళీ 1 ఇయర్కి వస్తారండి. 1 ఇయర్ వచ్చేసి ఒక 2 మంత్స్ 1.5 మంత్ ఉండేసి వెళ్ళిపోతారు. వచ్చినప్పుడు కొంచెము లావు కావడమా సన్నగా కావడం అవుతుంది కదా, మెజర్మెంట్లు మారుతాయి అనేసి నేను నోట్ చేసుకోను. కంటిన్యూ కస్టమర్ అయితే బుక్లో నోట్ చేసుకుంటే మనకు కటింగ్ ఫాస్ట్ అవుతుంది. ఇప్పుడు బ్లౌజ్ పొడవు పెట్టాం కదా. నడుము లూజ్ వచ్చేసి 39 ఉంటే అందులో 10వ భాగం, సారీ అండి 4వ భాగాన్ని పెట్టాను. 4వ భాగం వచ్చేసి 9:30. తర్వాత వచ్చేసి బ్యాక్లో డాట్ కోసం 1 ఇంచు, అలానే ఖర్చు కోసం 1.5 ఇంచు. అలానే మీకు షోల్డర్ ఎంత వేసుకోవాలి ఈ సైజు వారికి అనేది తెలియకపోతే మనం మొత్తం ఇక్కడ వేసిన నడుము లూజు డాట్ కోసం అన్నీ వేసిన మొత్తం మెజర్ చేసుకొని దాంట్లో సగం వేసుకున్న మీకు షోల్డర్ వచ్చేస్తుంది. షోల్డర్ వచ్చేసి 6.5 పెట్టానండి. తర్వాత వచ్చేసి చంక డౌన్ వచ్చేసి 6.30 పెట్టాను. చూస్తున్నాను, పైన 6.5 పెట్టాను కదా, కింది సైడ్ కూడా 6.5 వచ్చిందో రాలేదో అనేసి చూసుకుంటున్నాను. మీకు 6 వేసుకున్నా 6.5 వేసుకున్నా సరిపోతుందండి ఈ సైజు వారికి. 40 సైజ్ వచ్చిందంటే మనకి కంపల్సరీ 6 ఇంచులు వేస్తేనే షోల్డర్ సెట్ అవుతుంది. ఇది 44 కాబట్టి నేను ఒక 1/4 ఇంచు పెంచుకున్నాను. ఇక్కడ వచ్చేసి చెస్ట్ లూజ్ అండి. చెస్ట్ లూజ్ మనము కొల బ్లౌజ్లో నుంచి తీసుకోవడం చూపించలేదు కదా మీకు. చెస్ట్ లూజ్ వచ్చేసి 42, ఇది వరకు అయితే 44 ఉండేదండి. ఆంటీ కొంచెం తగ్గారు. నడుము వచ్చేసి 41 ఉండేది, చెస్ట్ వచ్చేసి 44 ఉండేది. అంటే మనిషి లావు అవుతుంటారు, సన్నగా అవుతుంటారు. ఈవిడ వాతావరణాన్ని బట్టి అక్కడికి ఇక్కడికి చేంజెస్ వస్తాయి కదా, మారిపోతుంటారు. 42 చెస్టు. చంక రౌండింగ్ వచ్చేసి మనకి 9.5, 9.5 ఉండేది ఇది వరకు, 9.5 వచ్చింది. నేను లాస్ట్ ఇయర్ కుట్టినప్పుడు 9.5 ఉండేది చంక. ఇప్పుడు ఒక 1/4 ఇంచు తగ్గిందంటే సన్నగా అయిపోయారు ఆంటీ. ఇక్కడ వచ్చేసి నడుము పట్టి వచ్చేసి 4.5 ఉంటుంది, దానికి 1/2 ఇంచు యాడ్ చేశాను. కింద 1/5 ఇంచు పైన 1/5 ఇంచు ఖర్చు వెళ్తుంది కదా మనకి. ఇప్పుడు వచ్చేసి నెక్ వెడల్పు పైన 3 ఇంచులు వేసానండి, కింద 3.5 ఇంచులు వేసుకున్నాను. ఇలా వేసేసుకొని ఇక్కడ నెక్ రౌండ్ ఇచ్చేసుకుంటున్నాను.
ఇలా పైకి కిందికి ఒక 1/2 ఇంచు వేరియేషన్ పెడితేనే మనకు నెక్ అనేది రౌండ్ వస్తుందండి. ఈ నెక్ రౌండింగ్ మొత్తం టోటల్గా వచ్చేసి ఇక్కడ 1/2 ఇంచ్ వదిలేస్తే మనకి 23 ఉందండి. అంటే 1/2 ఇంచును కలిపి మెజర్ చేసామంటే మనకి 24 రావాలి. అందులో సగం 12 ఇంచులు షోల్డర్ జాయింటింగ్తో కలిపి మనకి 24 అంటే మనకి 12 ఇంచులు రావాలి హాఫ్లో. ఇప్పుడు కరెక్ట్గా వచ్చేసింది. ఇలా 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. నెక్ పావు ఇంచు ఎక్కువైనా తక్కువైనా ప్రాబ్లం చేసే వాళ్ళు ఉంటారండి. దానికోసమే నేను నెక్ రౌండింగ్ కూడా మెజర్ చేసుకుంటాను. ఇలా బ్యాక్ పార్ట్ మొత్తం మార్కింగ్ వేసాం కదా. ఇప్పుడు ఈ మార్కింగ్ వెంట కటింగ్ ఇచ్చేసుకుందాం. చూడండి, నేను ఇక్కడ మీరు కొంచెం గమనిస్తే తెలుస్తుంది. ఇలా 3 పీసులు వేస్తేనే నాకు సిజర్ అనేది ఫాస్ట్గా వెళ్తలేదు, కొంచెము బ్రేక్ అవుతుంది. అంటే మనకి సైడ్కి అనేది జరిగిపోతుంది. అలా మనము 3 పీసులకి ఇలా ఉంటే 5 పీసులు 10 పీసులు వేసి ఎలా కట్ చేస్తారండి? అలా కట్ చేశారంటే కంపల్సరీ మనకి మెజర్మెంట్లు అనేది మారిపోతాయి. అంటే క్లాత్ మనం బలంగా అనడం వల్ల కొంచెము అటు ఇటు జరిగిపోతుంది. ఒక పావు ఇంచు మెజర్మెంట్ మనకు అటు ఇటు అయినా బ్లౌజ్ అనేది కుదరదు కదా. అదే డ్రెస్లో అయితే కొంచెము లూజ్ అయినా ఓకే అంటారు, కానీ టైట్ అయితే కుట్టు తీయచ్చు. లూజ్ అయితే ఓకే అంటారు, కానీ బ్లౌజ్ అలా కాదండి. ఒంటికి అద్దినట్లు ఉంటేనే మనకి కుదురుతుంది. ఇలా 3 పీసెస్కి ఇలా కటింగ్ పెట్టేసుకున్నాను. తర్వాత వచ్చేసి హ్యాండ్స్ కట్ చేద్దాం. నేను కట్ చేసేటప్పుడు గమనించండి, సిజర్ అనేది పక్కకి జరిగిపోతుంది. అన్ని పీసెస్ కట్ చేయలేక సిజర్ పక్కకి జరిగిపోతుంది. ఇప్పుడు హ్యాండ్ కటింగ్. ఇప్పుడు హ్యాండ్ అంటే మనకి ఇవి 6 లేయర్స్ అయ్యాయి కదా డబల్లో. హ్యాండ్ వచ్చేసి 12 లేయర్స్ అవుతాయి. అంటే 2 హ్యాండ్స్ కట్టుకోవాలంటే 12 ఫోల్డింగ్స్ పడతాయి. ఇలా 12 ఫోల్డింగ్స్ పడాలంటే కష్టమవుతుందండి. నేను ఇక్కడ పాత మెజర్మెంట్ అమ్మడి 44 వేసానండి. ఇదివరకు కుట్టిన బ్లౌజ్ అమ్మడి. అంటే ఆంటీది ఇంతకుముందు 44 ఉండేది కదా, 42నేనండి. అంటే ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కదా, షోల్డరు చంక రౌండింగ్ రాదనేసి నేను అతుకులు పడతాయి కదా అనేసి ఇలా హ్యాండ్కి ఇలా పైకి ఫోల్డింగ్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు హ్యాండ్ పొడవు వచ్చేసి 7 ఇంచులు ఉందండి. అంటే 1 ఇంచు పెంచమన్నారు, అంటే 8 ఇంచులు పెట్టాను. దానికి 1.5 ఇంచు ఖర్చు యాడ్ చేసుకున్నాను. ఇలా హ్యాండ్ జాయింట్ పడకుండా ఉండాలంటే ఇలా కొంచెం మనం 10 పాయింట్లు ఎక్కువ తెచ్చుకున్నామంటే ఇలా ఫోల్డింగ్ వేస్తే ఒక జాయింట్ కూడా పడకుండా వస్తుంది మనకు. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ పొడవు, హ్యాండ్ రౌండింగ్. కింద వచ్చేసి హెమ్మింగ్ చేస్తాను. ఈ 3 పీసులు హెమ్మింగేనండి. ఒక 2 పీసులు వచ్చేసి ఉల్టా తిప్పేవి ఉన్నాయి, అవి ఇందులో కలపలేదు. ఈ 3 హెమ్మింగ్ కాబట్టి కింద 1 ఇంచు వదిలేసాను. తర్వాత 8 ఇంచులు పొడవు పెట్టి ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకున్నాను, అంటే ఖర్చు కోసం. ఇలా తీసిన తర్వాత ఇది 42 అండి, నేను 44 వేసేస్తున్నాను. కన్ఫ్యూజ్లోనే ఉంది నాకు. ఆవిడ బ్లౌజ్ నేను 5-6 ఇయర్స్ నుంచి కుడుతున్నాను కదా, అందువల్ల నాకు తెలియకుండానే 42 బదులు 44 వేసేసాను. కానీ 42నేనండి చెస్ట్ లూజ్ వచ్చేసి. ఇప్పుడు వచ్చేసి దీనికి 4వ భాగం వేసుకున్నాను. తర్వాత వచ్చేసి చంక రౌండింగ్. ఇలా 9.5 దగ్గరికి ఇలా పెట్టేశాను. ఇక్కడ 1.5 ఇంచులు స్ట్రైట్గా పెట్టుకొని ఇక్కడ నుంచి లైట్గా మనం ఇలా హ్యాండ్ డౌన్ అనేది తీసుకోవాలి. ఇలా హ్యాండ్ డౌన్ తీసేసుకుంటే మనకి సెట్ అయిపోతుంది. ఇప్పుడు చంక రౌండింగ్ అనేది మెజర్ చేసుకున్నాం. ఇలా చూస్తే ఇక్కడికి నాకు 9.5 వచ్చింది. తర్వాత ఖర్చుకు 1.5 వేసుకున్నాను. తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజ్ మనకి 7 ఇంచులు ఉంది కదా, ఇక్కడ 7 ఇంచులు వేసేసుకున్నాము. తర్వాత మనం ఖర్చు కోసం వచ్చేసి 1.5 ఇంచు. ఇప్పుడు చూడండి, మొత్తము 12 లేయర్స్ అవుతాయి కదా మనకి 2 హ్యాండ్ కట్ కావాలంటే. సిజర్ చూడండి ఎంత మటుకు పనిచేస్తుందో. చాలామంది యూట్యూబ్లో చెప్తున్నారు, కానీ అలా ఎలా సాధ్యమవుతుంది? ఎంత మంచి షాపుకున్న సిజర్ అయినా చేయలేదండి. చూడండి, నేను కొంచెం దూరం వచ్చాను, కాలేదు నాకు ఇన్ని లేయర్స్ కట్ చేయడం. అక్కడికి వచ్చేసరికి నాకు ఇంకా సిజర్ ఆగిపోతుంది, వస్తలేదు. కాబట్టి నేను ఇట్లా లేయర్స్ వదిలేసి కట్ చేశాను. మొత్తం టోటల్గా అన్నీ పట్టుకోలేదండి. వచ్చిన కాడికి మనకు కటింగ్ అయిన కాడికి లేయర్స్ పట్టుకొని వాటిని వదిలేసి మళ్ళీ కటింగ్ పెట్టుకొస్తున్నాను. ఒకేసారి అన్ని కట్ కావడం సాధ్యం కాదండి. చూపిస్తున్నారు కానీ దాన్ని మీరు ఫాలో అవుతూ కట్ చేయకండి. అలా కట్ చేశారంటే కంపల్సరీ మీకు క్లాసులు జరిగిపోతాయి, మెజర్మెంట్లు అనేది తేడా అవుతాయి. చూడండి, ఇక్కడ కట్ అవుతుందా?
ఎంత బలం పెట్టినా కానీ మనకి అవుతలేదు. సిజర్ అసలు ముందుకు వెళ్తలేదండి ఇన్ని లేయర్స్ కట్ చేయడం. మనకు ఎన్ని రోజులు చేయగలమండి ఇలాంటి వర్క్? హ్యాండ్ పెయిన్ వచ్చిందంటే మనం కటింగే చేసుకోలేం. స్టిచ్చింగ్ చేయలేకపోయినా ప్రాబ్లం లేదండి, స్టిచ్చింగ్కి మనిషిని పెట్టుకొని చేయించుకోవచ్చు. కానీ కటింగ్కి అలా కాదు కదా, మనం చేస్తేనే బెటర్గా ఉంటుంది. మాస్టర్ని పెట్టుకోవాలంటే మనకి ఎక్కువైపోతుంది కదా మనీ. కాబట్టి చేయికి అయితే ఇబ్బంది పెట్టకండి ఎక్కువ పీసెస్ ఒకేసారి కట్ చేయడము. అది కొన్ని రోజుల వరకేనండి. మనం సాధ్యమైనంత వరకు కుట్టాలనుకుంటే మనం కొంచెము రిస్క్ అనేది తగ్గించుకోవడం బెటర్. ఒక అరగంట టైం సేవ్ చేసుకోవడం కోసం మనము హ్యాండ్ అయితే పాడు చేసుకోలేము కదా, పెయిన్ వచ్చిందంటే వెళ్ళదండి. కాబట్టి మీరు ఒక 3 పీసులు, ఇంకొంచెం మా సిజర్ బాగుంది కట్ చేయగలమంటే 4 పీసులు వేసుకోండి. అంతేగాని 5, 10 వేసి ఒకేసారి కట్ చేస్తామని చేయకండి, మీకు మెజర్మెంట్లు కూడా మారిపోతాయి. ఇలా హ్యాండ్ కటింగ్ చేసాం కదా, ఇవి వెయిట్కి అవి ఇలా విడివిడిగా పెట్టేసుకుంటున్నాను. ఇలా 3 హ్యాండ్స్ని ఇలా విడివిడిగా పెట్టేసుకుంటే మనం కట్ చేసుకునేటప్పుడు ఈజీగా కట్ చేసుకోగలం. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ పూర్తి అయిపోయింది కదా. తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కటింగ్. నేను చేసే వాళ్ళని అనాలని అనట్లేదండి, మీరు దాన్ని బట్టి ఫాలో అయ్యి కన్ఫ్యూజ్ కాకండి, బటన్ పెట్టుకోకండి అని చెప్తున్నాను. మీకు ఎంత వీలైతే అంత 2, 3 పీసుల వరకే వేసుకొని కట్ చేసుకోండి. ఒకేసారి కటింగ్ పెట్టే వాళ్ళు 2 సార్లు చేసుకోండి. మనకి ఒక అరగంట టైం సేవ్ చేసుకోవడం కోసం మనము హెల్త్ పాడు చేసుకోలేం కదా. అంటే హ్యాండ్ మనకి పెయిన్ వచ్చిందంటే మనకు అది హెల్త్ పాడైనట్లే కదా. ఎన్ని రోజులు వర్క్ చేయగలం అలాంటి కష్టమైన వర్క్? అదేదో ఈజీ ప్రాసెస్లో ఇలా మెజర్మెంట్ తీసుకోండి. ఇలా మెజర్మెంట్ తీసుకున్నట్టే ఒక 10 మినిట్స్ అనేది మీకు సేవ్ అయిపోతుంది. ప్రతిసారి బ్లౌజ్ పట్టుకొని మెజర్ చేసి కట్ చేయడం లేకుండా ఇలా రాసేసుకున్నారంటే మీరు ఈజీగా ఒక 10 నిమిషాలు ఎగస్ట్రా అంతే కటింగ్కి. ఒక 10 నిమిషాలు ఆల్రెడీ ఇక్కడ మనకి మెజర్మెంట్లు ఉన్నాయి కాబట్టి ఒక 10 నిమిషాల్లో కటింగ్ అయిపోతుంది. ఒకేసారి 4, 5 వేయకుండా 3 వేసుకొని ఒక 2 సార్లు కట్ చేసుకోండి. ఆ రోజుకి సరిపోతాయి మీకు. కుట్టడం కూడా చాలామంది 10 బ్లౌజులు కుట్టొచ్చు అంటారండి. నేను ఎంత కష్టపడ్డా కానీ ఇంతవరకు 6 బ్లౌజులు, ఒక్కసారి అయితే 7 బ్లౌజులు కుట్టాను. అంతకంటే కుట్టలేకపోయాను. నేను నార్మల్గా 4, 5 కంటే కుట్టానండి. అంతకంటే మనకి వీలు కాదు. ఎన్ని రోజులు చేయగలమండి అలాంటి వర్క్? ఒక 4 రోజులు చేస్తాము ఒక నెల చేస్తాం అనుకున్నామండి కంటిన్యూ. ఒక నెల చేస్తే 2 నెలలు మనం రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది. అలాంటి రిస్క్ తీసుకోవడం కంటే సాఫీగా వెళ్తేనే మనం ఎన్ని రోజులైనా కానీ వర్క్ కలిసిపోకుండా చేసుకుంటాం. మన లైఫ్ లాంగ్ వర్క్ చేసుకోవాలంటే కొంచెము టెన్షను, అలానే ఎక్కువ వర్క్ చేయాలనే ఆసక్తి తగ్గించుకోవడం బెటర్ అండి. 4, 5 బ్లౌజులు చేసుకోండి చాలు. 10 బ్లౌజులు కుట్టేసి ఒక రోజు కుట్టేసి 2 రోజులు రెస్ట్ తీసుకునే కంటే, చెప్తారు కదండి పూర్వకాలంలో పెద్దలు, పరిగెత్తి పాలు తాగడం కంటే నించొని నీళ్ళు తాగడం బెటర్ అని. అలా చేసుకుంటే మనం ఎన్ని రోజులు ఉన్న టైలరింగ్లో అలసిపోమండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో అలా వేసాను. మాటల్లో పడి ఇది చెప్పడం మర్చిపోయాను. ఫ్రంట్ పార్ట్ కింద 2 ఇంచులు ఫోల్డింగ్ వేసి చుట్టూ మార్కింగ్ వేసాను. అలానే ఫ్రంట్ నెక్ వచ్చేసి 6.5 ఇంచులు వేసుకొని ఇక్కడ రౌండ్ ఇచ్చాను. తర్వాత వచ్చేసి చంకల లోతు తీసుకున్నాను. ఇది వచ్చేసి నాకు నెక్ కొంచెం పెద్దగా వస్తుందండి, దానికోసం కొంచెం పైకి వేసాను. 6.30 వచ్చినట్లుంది లెంత్. 6.5కి వేసుకొని ఇక్కడ మనకు రౌండింగ్ వచ్చేసి 8 ఇంచులు రావాలి కదా, ఇలా వేస్తే సరిపోయింది. కొంచెం 1/4 ఇంచు కిందికి అయితే మళ్ళీ పైకి అడ్జస్ట్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి యుక్స్ పట్టి లెంత్ మరి దారుణంగా ఉందండి. నేనైతే 3 ఇంచులు వేస్తున్నాను. 2.30 అయింది కొల బ్లౌజ్కు. ఇక్కడ వచ్చేసి 3 ఇంచులు వేసి దానికి 1 ఇంచు కట్ చేశాను. మామూలుగా అయితే 4.5, ఖర్చుతోనే 5.5 రావాలి ఆంటీగా. బ్లౌజ్ పొడవు తక్కువ ఉండడం వల్ల ఉక్స్ పట్టి లెంత్ కూడా పొడవు తక్కువ ఉంది. ఇక్కడ 4.5 ఇంచులు వేసుకొని ఈ మిడిల్ డాట్ కోసం అండి 4.5 వేసాను. అటు 1 ఇంచు ఇటు 1 ఇంచు. ఈ డాట్ కూడా ఎక్కువ పట్టొద్దు అంటారండి ఆంటీ. మామూలుగా ఈవిడకి వచ్చేసి 1.5 ఇంచు పట్టాలి. ఇంచే పట్టేస్తానండి. అంటే ఆవిడకి చెస్ట్ పార్ట్లు ఇలా షార్ప్గా రావడం ఇష్టం ఉండదు. దానికోసం వచ్చేసి తక్కువ పట్టమంటారు అక్కడ డాట్ అనేది. ఏజ్డ్ బార్ వాళ్ళు ఇష్టపడరు కదా. ఇప్పుడు వచ్చేసి బ్లౌజు మెయిన్ డాట్ వచ్చేసి 11 ఇంచులు, దానికి 1 ఇంచు ఖర్చు యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకొని నేను ఫ్రంట్ పార్ట్ మొత్తం మార్కింగ్ అయిపోయింది కదా, ఈ మార్కింగ్ వెంట కటింగ్ ఇచ్చుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచు పెట్టాను కానీ తర్వాత ఇది కట్ చేశానండి. ఎందుకంటే డాట్ అనేది తక్కువ పట్టాను కదా, డాట్ తక్కువ పట్టామంటే మనకి క్లాత్ మిగిలిపోతుంది. అది కటింగ్లో కట్ చేశానండి. అంటే ఈ డాట్ ఎందుకోసం పెట్టుకుంటాం మనం, ఈ క్లాత్ ఎగస్ట్రా క్లాత్ మనం డాట్ పెద్ద సైజ్ బ్లౌజ్కి ఎక్కువ పడతాం కదా, ఇరుకు అవుతుంది అనేసి
ఒక హాఫ్ ఇంచ్ వరకు పెంచుకుంటాము, కానీ ఈవిడకైతే అవసరం లేదండి. డాట్ విడ్త్ తక్కువ పట్టాము కాబట్టి ఈ సైడ్ క్లాత్ అనేది నాకు మిగిలిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనము ఈ మార్కింగ్ వెంట కట్ చేద్దాం. ఇక్కడ లోతు కూడా అండి ఒక హాఫ్ ఇంచ్ తీసుకున్నాను. అంటే ఇది 40 సైజ్ అంటే పెద్ద సైజ్ బ్లౌజ్కి వస్తుంది కదా, హాఫ్ ఇంచ్ కంటే ఎక్కువ తీసామంటే వాళ్ళకి బ్లౌజ్ మొత్తం తీసుకున్నప్పుడు పిక్కుపోయినట్లు అవుతుంది. ఇలా ఒక హాఫ్ ఇంచ్ మాత్రమే లోతు తీసాను. మీరు కొంచెం సన్నగున్న వాళ్ళకి 30 ఇంచు తీసిన ప్రాబ్లం లేదు, కానీ లావుగున్న వారికి అయితే చంకల్లో లోతు అనేది తక్కువగా తీసుకోండి, ఎక్కువ తీయకండి. ఎందుకంటే మనం ఎక్కువ కట్ చేసామంటే చంక రౌండింగ్ పెరిగిపోతుంది, వాళ్ళకు చంక ఫిట్టింగ్ కుట్టేసినప్పుడు టైట్ అవుతుంది. మనం లోపలికి వేస్తాం కుట్టు, చంక ఫిట్టింగ్ కరెక్ట్ రావాలన్నప్పుడు అప్పుడు బ్లౌజ్ మొత్తం లాగినట్లు అయ్యి మనకి మొత్తం కుట్లు అనేది పిక్కుపోతాయండి. చూసి తీసుకోండి చంక లోతు అనేది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ మొత్తం పూర్తయింది కదా, తర్వాత వచ్చేసి వీటికి సేఫ్ బెల్ట్లు అనేది కట్ చేసుకుందాం. వీడియో అనేది నేను స్లోగానే చూస్తున్నాను అండి, ఎందుకంటే సిజర్ ఎలా మూవ్ అవుతుంది అనేది మీరు గమనిస్తారనేసి నేను పెట్టానండి. స్పీడ్ ఏం చేయలేదు, స్లోగానే చూపిస్తున్నాను ఇక్కడ. వీటికి వచ్చేసి ఇప్పుడు సేఫ్ బెల్ట్లు అనేది కట్ చేసుకుందాం. ఫాస్ట్గా కావాలంటే నేను మెజర్మెంట్లు రాసి పెట్టుకుంటానండి. మెజర్మెంట్ రాసి పెట్టుకున్నామంటే మనకి ఫాస్ట్గా అయిపోతుంది. అంటే మనం మెజర్మెంట్ తీస్తూ కట్ చేయడానికి ఒక 5 మినిట్స్ ఎక్స్ట్రా పడుతుంది. నార్మల్గా ఉన్న మెజర్మెంట్తో కట్ చేయాలంటే ఒక 5 మినిట్స్ సేవ్ అవుతుంది కదా, అట్లా ఒక బ్లౌజ్కి 5 మినిట్స్ సేవ్ చేసుకున్నానంటే మీకు ఎన్ని బ్లౌజ్ కట్ చేసుకుంటే అన్ని 5 మినిట్స్ సేవ్ అయిపోతాయి కదా. అలా సేవ్ చేసుకోవడానికి చూడాలి, కానీ ఒకేసారి ఇన్ని బ్లౌజులు వేసి కట్ చేస్తామని కట్ చేశారనుకోండి మీకు బ్లౌజులు పాడవుతాయి, అలానే మీకు హ్యాండ్ అనేది పెయిన్ వచ్చేస్తుంది. పరిగెత్తకండి. పరిగెత్తారంటే తొందరగా అలసిపోతాం. అంటే టైలరింగ్లో మనం ఎక్కువ రోజులు వర్క్ చేయలేం. ఎక్కువ బ్లౌజులు కుట్టడం కానీ ఒకేసారి ఎక్కువ బ్లౌజులు కట్ చేయడం కానీ చేసామంటే త్వరగా అలసిపోతాం. ఇప్పుడు వచ్చేసి సేఫ్ బెల్ట్ వచ్చేసి ఇక్కడ 3 ఇంచులు, మిడిల్లో వచ్చేసి 2.5 ఇంచులు. సేఫ్ బెల్ట్ కూడా చిన్నగానే ఉంటుందండి వీడిది. ఇక్కడ వచ్చేసి 2.30 పెట్టాను. ఇలా పెట్టేసుకొని కటింగ్ చేస్తున్నాను. ఇలా ప్రతిదీ నోట్ చేసుకోండి. నేను సేఫ్ బెల్ట్ అయితే అందాజుగానే చేశానండి. అంటే బ్యాక్ మీద మన ఫ్రంట్ వేస్తే వాటికి ఒక హాఫ్ ఇంచు యాడ్ చేసుకున్నామంటే ఖర్చు కోసం సరిపోతుంది. ఇలా సేఫ్ బెల్ట్ కటింగ్ అయిపోయింది కదా. ఈ మిగిలిన పీసులు వచ్చేసి బ్యాక్ పట్టీకి, అలానే మనము నెక్ పీసులు వేస్తాముగా, ఆ నెక్ పీసులు వీటిలో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి మెయిన్ పీస్ కట్ చేసుకున్నాం ఒకటి. ఇలా అన్నీ విడదీసుకొని పెట్టుకున్నామంటే మనం ఫాస్ట్గా మెయిన్ పీస్, నేనైతే ఓన్లీ ఇలా లైనింగ్ కట్ చేసుకుంటా అండి. కటింగ్ చేసుకొని అన్ని టేబుల్ మీద వేసుకొని వెళ్ళిపోతాను. ఒక్కదాన్ని కట్ చేసుకొని స్టిచ్ చేస్తాను. ఆ లోపుగా మనం నించొని ఉంటాం కదా ఎక్కువసేపు, తర్వాత ఒకటి కూర్చొని ఉంటాం కదా, తర్వాత మళ్ళీ మెయిన్ పీస్ కట్ చేసుకొని వెళ్ళిపోతాను. అంటే లైనింగ్లు మాత్రమే ఒకసారి కట్ చేసి పెట్టుకుంటాను. మెయిన్ పీస్ అప్పటికప్పుడు ఏముంది, ఒక 2 మినిట్స్ మనం క్లాత్ పరచడమే లేటు. లైనింగ్ ఉండిందంటే రెడీగా ఫాస్ట్గా వేసుకొని కట్ చేసుకోవచ్చు. ఇలా బ్యాక్ది బ్యాక్, ఫ్రంట్, అలానే హ్యాండ్స్, సేఫ్ బెల్ట్లు ఇలా అన్నీ వేసేసుకొని వెళ్ళిపోతాను. టక్కున ఆ బ్లౌజ్ అయిపోతానే దీన్ని వేసేసుకుంటాను, మెయిన్ పీస్ వేసుకొని కటింగ్ పెట్టేసుకుంటాను. ఇప్పుడు వచ్చేసి ఈ గ్రీన్ కలర్ది కట్ చేసుకున్నాం మనం మెయిన్ పీస్ అనేది. అన్నీ కట్ చేస్తే మీకు వీడియో లెంత్ అయిపోతుంది కదా, ఒకటి చూపిస్తున్నాను కట్ చేసి. ఇలా 2 కోరన్స్ని ఇలా పట్టేసుకొని మనము ఉల్టా పార్ట్ వచ్చేసి లోపల సైడ్ ఉంటుందండి, సీదా పార్ట్ బయటకు ఉండేలాగా నేను ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకుంటాను. ఒక 6 పీసులు అయితే ఫ్రీగానే అయ్యాయండి. ఒక 3 పీసులు కొంచెం అడ్జస్ట్ చేశాను క్లాత్, మరి కష్టంగా ఏం లేదు. కొంచెం ప్లాన్ తోటి అడ్జస్ట్ చేసుకున్నందుకు మొత్తం మనకి 9 పీసులు అనేది కుట్టేశాను. ఆవిడైతే ఒక 3-4 అవుతాయో, మిగతావి రిటర్న్ ఇవ్వాల్సి వస్తుందేమో అని అనుకున్నారు. చెప్పాను ఫాల్ వేయడానికి కట్ చేసినప్పుడు, చూడమ్మా బ్లౌజులు అన్నీ కట్ చేసి చూడంటే, లేదులేండి అంటే నేను ఫాల్కి బయటికి పంపిస్తాను కదా, వాళ్ళే కట్ చేస్తారు, అయినవి కుడతాను కానీ రిటర్న్ ఇస్తాను అంటే, మళ్ళీ ఇప్పుడు నేను చీరలు ఓపెన్ చేశానంటే మళ్ళీ ఫోల్డింగ్ పెట్టాలి కదా, వాళ్ళు ఎలాగూ ఫాల్ వేసేటప్పుడు ఓపెన్ చేస్తారు, కట్ చేస్తారు అంటే, అయితే కుట్టిస్తా లేకుంటే రిటర్న్ ఇస్తాలే అన్నాను.
ఓకే అన్న. చూస్తే నాకు అన్ని పీసులు అయిపోయాయండి. అంటే ఒక 3 అయితే కొంచెం ఇబ్బంది పడ్డాను. కొంచెం అతుకులు పడ్డాయి. అయినా పర్లేదనేసి కుట్టేసాను. ఇదొచ్చేసి స్ట్రైట్ కటింగ్ అండి. దానికోసం వచ్చేసి స్ట్రైట్ కటింగ్ కావడం వల్ల కూడా చిన్న పీస్ అయినా అయింది మనకి ఇలా. బ్యాక్ రౌండింగ్ అంటే ఇది చంక రౌండింగ్ ఉంది కదా! బ్యాక్ చంక రౌండింగ్‌లో ఇలా ఫ్రంట్ వచ్చేలాగా సెట్ చేశాను. ఇలా చేయడం వల్ల మనకి క్లాత్ సేవ్ అయింది. చిన్న పీస్‌లో అయినా గానీ బ్లౌజ్ కుట్టేసాం. ఇదంతా మనకు 62 ఉందండి మెయిన్ పీసు. 62 సెంటీమీటర్ ఉంది. ఇలా ప్లాన్‌గా వేసుకున్నందుకు మనకు ఈజీగా కటింగ్ అయిపోయింది. ఇక్కడ ఫ్రంట్ నెక్ సెంటర్‌లో వచ్చేసి వేస్ట్ కాకుండా ఇక్కడ సేఫ్ బెల్ట్ ఏసాను. కానీ కొంచెం చిన్న అతుకు పడుతుంది సైడ్‌లో. ప్రాబ్లమ్ లేదండి. ఆ మాత్రం చిన్న అతుకులు వేసుకుంటేనే మనము బ్లౌజ్ అనేది రిటర్న్ ఇవ్వకుండా కుట్టగలం కదా! ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్ చేశాను. తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఇది చాలా జారిపోయే క్లాత్ అండి. కానీ నాకు ఇట్లా జారిపోయే క్లాత్ అయినా కానీ కుట్టడం ఇష్టం అండి. నాకు ఈ బ్లౌజ్‌లే ఎక్కువ ఇష్టపడతాను డ్రెస్సెస్ కంటే. చాలామంది అంటారు బ్లౌజ్‌లో చాలా మెజర్మెంట్లు ఉంటాయి కదా! చికాకుగా ఉంటుంది డ్రెస్సే బెటర్ అని. కానీ నాకు ఈ బ్లౌజులు కుట్టడం ఇష్టం ఉంటుందండి. 2 కుడతాను కానీ ఇష్టంగా కుట్టేదైతే బ్లౌజులు కుడతాను. ఇలా చుట్టూ ఒక పావు ఇంచు, హాఫ్ ఇంచు ఉంచుకుంటాను కానీ నాకు క్లాత్ లేదు కాబట్టి ఒక పావు ఇంచు క్లాత్ ఉండేలాగా చూసుకొని ఇలా కట్ చేశాను. ఇక్కడ సేఫ్ బెల్ట్ వచ్చింది కదా! దానికోసం వచ్చి చిన్న జాయింట్ పడుతుంది. ఫ్రంట్ పార్ట్ కటింగ్, సేఫ్ బెల్ట్ కటింగ్ అయిపోయింది కదా! మిగిలిన క్లాత్‌లో మనం హ్యాండ్స్ కట్ చేసుకున్నాం. హ్యాండ్ అయితే మెయిన్ పీస్‌కు నేను ఒక 10 పాయింట్లు ఎక్స్ట్రా తీసుకున్నాను అండి. నాకు జాయింట్ లేకుండా హ్యాండ్ ఫ్రీగా అయిపోయింది. అది మన చేతిలో పని కాబట్టి తెచ్చుకున్నాం కానీ మెయిన్ పీస్ ఉండదు కదా! అలా మెయిన్ పీస్‌కు చిన్న జాయింట్లు పడతాయి. వీటిని వేసేసుకున్నాం. ఇలా వేసుకొని ఇక్కడ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ కట్ చేసుకున్నాం. ఇలా డబల్ ఫోల్డ్ వేసేసుకున్నాను. ఇలా వేసుకొని ఇక్కడ హ్యాండ్ అనేది కట్ చేసుకుంటున్నాను. హ్యాండ్ ఏం జాయింట్ పడలేదండి, సరిపోయింది. ఈ పీస్కి పడలేదు కానీ మిగతావి పడ్డాయి. పడిన వాటికి వేసుకున్నాను. ఈ మిగిలింది కదా హ్యాండ్ కట్ చేయంగా పైన ఇది వచ్చేసి సేఫ్ బెల్ట్ మనకి జాయింట్ పడుతుంది కదా దానికి యూజ్ చేసుకున్నాం. ఇలా ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అయింది అనుకుంటే లైక్ చేయండి. అలానే మన ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే కటింగ్ వీడియోస్ చాలా ఉన్నాయండి. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీరు వీడియో కంటిన్యూగా చూడాలనుకుంటే ఛానల్ని లైక్ చేసిన సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన బెల్ బటన్ ఉంటుంది. బెల్ బటన్ని ఆన్లో ఉంచుకోండి. ఇప్పుడు వచ్చేసి ఇది పూర్తయిపోయింది కదా! తర్వాత మిగతా పీస్లో సేమ్ ఇదే విధంగానే బ్లాక్ది కానీ రెడ్ది కానీ గ్రీన్ది కానీ కట్ చేసుకోండి అంటున్నాను. కట్ చేస్తానండి నేను, ఏదో కన్ఫ్యూజ్లో ఉంది నాకు. ఇలా ఈ రెండింటిని కూడా ఇలా మెయిన్ పీస్లు వేసేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇలా మొత్తం నేను 10 బ్లౌజులు వచ్చేసి నాకు 1.5 అవర్ పట్టిందండి టైము. అలా కాకుండా అన్నీ ఒకేసారి వేసి అవి జారిపోతుంటే సర్దుకుంటూ చేయి పెయిన్ వస్తుంటే ఇబ్బంది పడకుండా ఇలా కట్ చేసుకోండి.